నమస్తే అండి. వంట చెయ్యి ఈరోజు పెప్పర్ చికెన్ చేసింది. అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈ కూర చేయడానికి టైం కూడా చాలా తక్కువ పడుతుంది. ఇది మనం రైస్లో కలుపుకుని తినడానికి కూడా బాగుంటుంది, లేదా పప్పుచారులో ఫ్రై లాగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు వేసుకుని చిన్న మంట మీద వేపుకోవాలి. మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి ఇలా పొడులైనా వేసుకోవచ్చు. కానీ అప్పటికప్పుడు ఇలా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని వేసుకుంటే రుచి అయితే మాత్రం చాలా బాగుంటుంది. మనం రెడీమేడ్ పౌడర్స్ వేసుకున్నా అంత టేస్ట్ బాగుండదు. ఇప్పుడు వీటిని బాగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిచ్చి మిక్సీలో వేసుకుని మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ షాజీరా, ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. మనకి ఈ కూరలో గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఉల్లిపాయల్ని వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు మనం వేయించి పక్కన పెట్టుకున్న మిరియాలు, ధనియాలు వీటన్నిటిని నేనైతే దంచి పొడి చేసుకుంటున్నాను. మీరు మిక్సీ జార్లో వేసుకునైనా మెత్తని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వేగినాయి కదా. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన ఈ ఉల్లిపాయల్లో కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చికెన్ 300 గ్రాములు వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత అడుగు నుంచి బాగా కలుపుకుని మూత పెట్టుకుని 3 నుంచి 5 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఇలా ఉడకటం వల్ల చికెన్లోంచి నీళ్లు వస్తాయి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా నీళ్ళు వచ్చినాయి కదా. ఇప్పుడు కూరని మరొకసారి అడుగు నుంచి కలుపుకుని తిరిగి మూత పెట్టుకుని చికెన్ పూర్తిగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేగనివ్వాలి. ఇప్పుడు దగ్గర ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, చికెన్ వేగిపోయి నూనె వదిలింది కదా. ఈ స్టేజ్లో మనం దంచి మెత్తని పౌడర్లా చేసుకున్న ఈ మిరియాలు, ధనియాలు, జీలకర్ర కలిపిన పొడిని వేసుకోవాలి. ఈ చికెన్లో మనం కారం కానీ, పచ్చిమిరపకాయలు కానీ, ఎండుమిరపకాయలు కానీ కారంకి సంబంధించి ఏదీ వేయలేదు. కేవలం మిరియాల నుండి వచ్చే కారమే కాబట్టి మీరు ఎక్కువ కారం తినేలా అయితే కాస్త మిరియాలు ఎక్కువ వేసుకోండి. మనం ఈ కూరలో గరం మసాలా కూడా వేసుకోవట్లేదు కాబట్టి మిరియాల కారంతోనే ఈ కూరలో కారం ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్లో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకుని 1 నిమిషం పాటు వేయించుకుని, ఆల్రెడీ మనం వీటన్నిటిని బాగా వేయించుకుని పొడి చేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ వేగక్కర్లేదు. ఇప్పుడు ఇలా వేగిన ఈ చికెన్లో కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా కలిపి ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకుని మరొకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసేసుకోగలిగే పెప్పర్ చికెన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.